హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వండర్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాస్ట్ వీకెండ్ మేము నెక్సస్ మాల్ పక్కనే ఉన్న కాశ్మీర్ జలవిహార్ అనే ఎగ్జిబిషన్కి వెళ్ళాం. అక్కడ ఎంట్రన్స్ అయితే మామూలుగా లేదు, అసలు భలే పెట్టారు. సెట్స్ అన్నీ చాలా సెట్స్ పెట్టారు. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. లైక్ అక్కడ ఫోమ్ ఎఫెక్ట్, వాటర్ ఎఫెక్ట్, తర్వాత చిన్న చిన్న క్యూట్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే భలే ఉన్నాయి. పిక్స్ కూడా చాలా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హట్ అయితే ఎంత బాగుందో, కానీ అసలు అక్కడ స్పేసే ఇవ్వట్లేదు పిక్స్ తీసుకుందామంటే. అండ్ ఆల్మోస్ట్ మనకి 2-3 సెట్స్ తర్వాత ఈ జలకన్యలు ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ నేమ్ టైటిల్ అనేది ఎందుకు పెట్టారో. ముందంతా సెట్స్ వేశారు కాశ్మీర్లా, మంచులా. సో కాశ్మీర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ జలకన్యలు ఉన్నారు కదా, అందుకనేమో కాశ్మీర్ జలవిహార్ అని పెట్టారు. భలే ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే. వాళ్ళు కూడా బాగా ఎంగేజ్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఇచ్చిన చాలా తక్కువ స్పేస్ అయినప్పటికీ పీపుల్ని అయితే భలే అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ మూమెంట్స్ అయితే భలే ఉన్నాయి. అసలు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సెటప్ అయితే మాత్రం. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు చూడండి. బ్లాక్ షర్ట్ వచ్చేసి మా బ్రదర్ అన్నయ్య, అండ్ చెక్ షర్ట్ ఏమో మా తమ్ముడు అనమాట. వాళ్ళకి చూడండి అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ముందుకు అలా వెళ్ళిపోతున్నారు ఇంకా. అండ్ కమింగ్ టు ద రైడ్స్ చాలా తక్కువ ఉన్నాయి, మినిమలే ఉన్నాయి, జస్ట్ బేసిక్. నాకు జనరల్గా చెప్పాలంటే రైడ్స్ అంటే చాలా భయం. సో మా ముగ్గురు అన్నయ్యలు ఇది ఎక్కారనమాట. ఎక్కినంతసేపు బాగానే ఉన్నారు. వన్స్ ఆపేసాక చూడండి ఎలా ఉరుక్కుంటూ వచ్చేసారు. అటు నేను తీస్తుంటే అక్కడ తీయు, అన్నయ్యకి తీయు అని చూపిస్తున్నాడు. అసలు జైంట్ వీల్ ఉందనే కానీ అసలు ఒక్కసారి కూడా ఆన్ చేయలేదు జైంట్ వీల్ మేము ఉన్నంతసేపు కూడా. మరి రిపేర్ ఏమో తెలియదు కానీ అసలు ఆనే చేయలేదు. తర్వాత నెక్స్ట్ ఈ రైడ్ ఎక్కించేశారు. నాకు వద్దన్నా సరే టికెట్ తీసేసారు, బలవంతంగా ఎక్కించారు. నాకు లోపలేమో గుండె నోట కొట్టుకుంటుంది ఫ్రెండ్స్. అసలు తిరిగినంతసేపు బాగానే ఉంది. ఇలా స్లోగా ఫొటోస్ తీసుకుంటూ అరుచుకుంటూ ఉన్నాను. ఒక్కసారి తిప్పాడు చూడండి. ఒక పాయింట్లో నేను ఏకం కింద పడిపోతానేమో అనిపించింది, అంత ఘోరంగా తిప్పాడు. అది జనరల్గా ఒక్కొక్క సీటింగ్ కూర్చోమని చెప్పాను కదా నాకు భయం అని, అందుకే మా అన్నయ్యని పక్కన కూర్చోబెట్టుకున్నాను. నేనైతే తిప్పినంతసేపు ఒకటే అరుపు, అమ్మ అమ్మ అని అరుస్తూనే ఉన్నాను. అంత భయం వేసింది నాకైతే. ఇంకా చూడండి ఎలా ఉందో, లాస్ట్లో నా ఎక్స్ప్రెషన్ కూడా చూడండి ఎలా తిప్పుతున్నారు అసలు. చూడండి అక్కడ నేను పడిపోయాను పక్కన, అలాగా అంతే స్ప్రో లేనట్లు అలా పడిపోయాను అనమాట. అలా ఉంది అసలు రైడ్. వద్దు అన్నా సరే ఎక్కించారు. లాస్ట్లో నా ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇంకా ఆపాక చూడండి నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అసలు. నాకే కాదు మా తమ్ముడు కూడా అలానే అనిపించింది, కడుపులు తిప్పేసింది అసలు ఫుల్గా. మనం రైడ్స్కి వెళ్ళే ముందే గేమింగ్ పాయింట్ ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది. కానీ అందరికీ తెలిసిందే కదా, ఆడతాం కానీ ఏమొస్తాయి మనకి, ఏమో చిన్న చిన్న సబ్బులు అవే వస్తాయి కదా. ఇక్కడ చూడండి నాకు కూడా ఏమొచ్చిందో. పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లా ఫుల్ ఆడేశాను, కానీ లాస్ట్కి గెలిచింది ఏంటో తెలుసా? ఒక్క 2 నిమిషాలు ఆగండి మీకే తెలుస్తుంది. జస్ట్ కౌంట్ చేసుకొని కూడా ఆడేశాను అనమాట, అక్కడ పడతాయి ఇక్కడ పడతాయి అని. కానీ లాస్ట్లో వచ్చింది ఏంటి అంటే, వెయిట్ గాయ్స్ మీకే కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు అయిపోయింది చూడండి, అదిగోండి అదనమాట. ఆ టీజాలి వచ్చింది 20 పాయింట్స్కి. టీజాలి అంటే మనకి గర్ల్స్కి మెయిన్గా కావాల్సినవి ఇయర్ రింగ్స్, హెయిర్ యాక్సెసరీస్, చైన్స్ అవే కదా. అవి అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది గాయస్ అక్కడ, చాలా బాగున్నాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. వాట్ నాట్ ఎవ్రీథింగ్ లైక్ చైన్స్, బ్రాస్లెట్స్, స్కార్ఫ్స్, హెయిర్ యాక్సెసరీస్ అండ్ అన్ని మనకి పింట్రెస్ట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. నేనైతే కొన్ని తీసుకున్నా. ఏం తీసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ చూసారా చిన్నపిల్లలకైతే భలే ఉన్నాయన్నమాట. హెయిర్ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి, కానీ ఎంట్రన్స్ కాకుండా మీరు కొంచెం మిడిల్లో వచ్చిన స్టాల్స్లో చూస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ పర్ల్ చైన్స్ కూడా బాగున్నాయి. తర్వాత ఇంకా వచ్చేసరికి కీ చైన్స్ ఉన్నాయి. కీ చైన్స్ వచ్చేసి జస్ట్ 50 రూపీసే, అవి కూడా బాగున్నాయి. తర్వాత మనకి బెడ్షీట్స్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు అంత క్వాలిటీ ఏం అనిపించలేదు, జస్ట్ చూడడానికి ఓకే, కానీ మనం యూస్ చేయడానికి అయితే అవి బాగాలేవు అంతగా, కొంచెం డెలికేట్గానే ఉన్నాయి. సో చూసుకోండి ఒకసారి. చిన్నపిల్లలకు కూడా పెన్సిల్స్, ఎరేజర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఈ టెడ్డీ బేర్ చైన్ చూసారు ఎంత బాగుందో. నాకు చాలా రీజనబుల్ ప్రైస్గా వచ్చింది.
అండ్ కమింగ్ టు ద చిట్టి గర్ల్స్కి అయితే మాత్రం డాల్స్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ క్వాలిటీ అయితే బాగాలేదు. చూడడానికి మనకి అట్రాక్టివ్గా టెంప్టింగ్గా ఉంటుంది, కానీ క్వాలిటీకి వచ్చేసరికి అస్సలు బాగాలేదన్నమాట. ఇంకా చుట్టూ ఒక రౌండ్ వేసేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మేము స్టార్ట్ అయ్యే ముందు ఇంకా డిస్కషన్ పెట్టాం అనమాట, ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏం తిందామని. ఎందుకంటే అరౌండ్ 11 అయిపోయింది, అప్పటికే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అందరికీ. ఇంకా దట్టు రైడ్స్ ఎక్కాం కదా, బీభత్సమైన నొప్పులు వస్తున్నాయి అనమాట, లేని నొప్పులు కూడా వచ్చేసాయి. నాకైతే హ్యాండ్స్ చాలా పెయిన్ వచ్చిందనమాట, రైడ్ ఎక్కినప్పుడు చాలా గట్టిగా పట్టుకున్నా కదా, అందుకనే అక్కడ వాళ్ళకి అదే చెప్తున్నా, హ్యాండ్స్ చాలా పెయిన్ వస్తున్నాయని. అండ్ ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. లొకేషన్ వచ్చేసి నెక్సెస్ మాల్ పక్కనే ఉంటుంది, కాశ్మీర్ జలవిహార్ అని. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా అందరం కలిసి ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయ్యాం. అదేంటో కాదు, కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వస్తున్న ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ కింద స్ట్రీట్ ఫుడ్కి అనమాట. నేను యాక్చువల్గా అక్కడ 2-3 టైమ్స్ వెళ్ళా, కానీ ఎప్పుడూ ఈ డిష్ అయితే ట్రై చేయలేదు, అసలు ఉందని కూడా నాకు తెలియదు. అదేంటో కాదు, బ్యాంబూ చికెన్ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ రెండు ఉన్నాయి. నేనైతే బ్యాంబూ చికెన్ బిర్యానీ ట్రై చేసాను, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే ఓకే, బాగుంది, వర్త్ ఇట్. అండ్ అక్కడ అలా కిచెన్ నాకు కనిపించింది, కొంచెం క్యూట్గా ఉందని చెప్పి అలా క్యాప్చర్ చేసా. ఇంకా అదే టైంలో మా ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకా అలా ఫుడ్ తినేసి కొన్ని మిగిలిపోయిన ముచ్చట్లు వేసేసుకొని ఇంకా అలా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము. అండ్ అంతే వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. If మీకు వీడియో నచ్చితే do like, share and subscribe and do follow for more videos. See you soon. Bye. It's your Priya.